పూర్ణచంద్రారెడ్డి సార్. సో ఆల్మోస్ట్ చాలా విషయాలు తెలిసేసుకున్నాం, బట్ ఒక క్వశ్చన్ గురించి ఇంకా తెలుసుకోవాలండి, అదే కంప్యూటర్ సైన్స్ గురించి. ఆల్మోస్ట్ మా ప్రీవియస్ మేడం కూడా చాలా చక్కగా చెప్పారు, బట్ ఒక తెలుగు ఫ్యాకల్టీగా కంప్యూటర్ సైన్స్ గురించి సే సంథింగ్ సార్. ఫైన్ మేడం. సో ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మనకు ఇక్కడ ఉన్న కోర్సెస్ గురించి ఫస్ట్ నేను బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనేది మెయిన్గా కోర్ బ్రాంచ్గా మనం ట్రీట్ చేస్తాం. సో ఈ కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఏఐఎంఎల్ అంటాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ అంటారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇవి మెయిన్గా కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్లో ఉన్న కోర్సెస్ గురించి మాట్లాడుకుంటాం. సో మెయిన్గా కంప్యూటర్ సైన్స్ కోర్స్ గురించి వై మార్వాడి యూనివర్సిటీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి కోర్స్తో పాటుగా ల్యాబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ప్రతి సబ్జెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఓన్లీ క్లాస్ రూమ్కే పరిమితం కాకుండా, ఇంతకుముందు మీరు ల్యాబ్ ఫెసిలిటీస్ చూస్తుంటారు. సో ఆ ల్యాబ్స్ బట్టి మీరు ఒక అంచనాకు రావచ్చు. సో పిల్లవాడికి ఓన్లీ చదువే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో దృష్టి పెట్టుకొని నేను కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ బ్రాంచ్ తీసుకుంటున్నారో వాళ్ళకు మాత్రం మంచి ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు 44 టెక్నికల్ క్లబ్స్ అనేవి ఇక్కడ స్టూడెంట్స్కి అవైలబిలిటీ ఉంటాయి. అబ్బాయి ఏ క్లబ్లో ఇంట్రెస్ట్ ఉంటాడో ఆ క్లబ్లోకి వెళ్ళి తనకు నచ్చిన విధంగా తన పర్ఫార్మెన్స్ అక్కడ చేయొచ్చు. ఇదే నేను 44 క్లబ్స్ అని టెక్నికల్ గురించే మాట్లాడాను. సో 44 టెక్నికల్తో పాటుగా ఆల్మోస్ట్ ఆల్ మన యూనివర్సిటీలో 250+ క్లబ్స్ అవైలబిలిటీ ఉన్నాయి స్టూడెంట్స్కి. సో ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకోదలుచుకున్నారో సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి బెటర్ ఆపర్చునిటీ. ఎందుకంటే మార్కెట్లో కంప్యూటర్ సైన్స్కి ఉన్న డిమాండ్ కానివ్వండి, లేకపోతే మార్వాడి యూనివర్సిటీలో స్పెషల్గా కంప్యూటర్ సైన్స్కి ఉన్న డిమాండ్ కానివ్వండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా. ఎస్, సో త్వరగా అని చెప్పక్కర్లేదు సార్. ఆల్మోస్ట్ మార్వాడి యూనివర్సిటీ అంటేనే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మాత్రం మార్వాడి యూనివర్సిటీలో అడ్మిట్ చేయించాల్సిందే అండ్ అడ్మిషన్ తీసుకోవాల్సిందే అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.